కొంతమంది రాజకీయ వ్యక్తులు బీదవాళ్ళకి ఓటేసేటప్పుడు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిపించుకుంటారండి. గెలిపిస్తారు బీదవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని నమ్మింటారు కాబట్టే వాళ్ళు ఓట్లు వేస్తారండి. ఓట్లు వేసినప్పుడు నిజంగానే వాళ్ళకి న్యాయం చేయాలండి. న్యాయం చేయాలి. వీళ్ళకి ఎన్నో కోట్లు మురిగిపోతూ ఉంటాయి. తరతరాలుగా వాళ్ళు తరతరాలుగా తినేంత సంపాదించుకుంటారు. కానీ మనం నమ్మించి ఓట్లు వేయించుకుంటారు చూడండి, అది నిజంగానే వాళ్ళకి న్యాయం చేయాలండి. అది ఎందుకంటే మన వంశము వృక్షము అభివృద్ధి అయ్యలేదండి. ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ మనము ఏదో విధంగా మనశ్శాంతి లేకుండా బతుకుతాము. తరతరాలుగా కూడా వాళ్ళు బాగుపడరండి. ఎవరైనా కానీ రాజకీయ వ్యక్తులు చెప్పి మోసం చేసింటారు. అది తరతరాలుగా డబ్బు ఉన్నా కూడా వాళ్ళకి ఏమిటికి ఉపయోగం పడదు. మనశ్శాంతి లేకుండా బతుకుతూ ఉంటారు. పైకి పోర్ట్రేట్ చేయొచ్చండి, కానీ లోపల అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అంతరాత్మకి మనశ్శాంతి ఉండదు. అదే న్యాయం చేసినామనుకోండి, మనం చనిపోయేటప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళు కూడా మనతో ఎంతో బాగా ప్రేమగా చూసుకుంటారండి. ఎందుకంటే దేవుడు అలా వాళ్ళకి ఆ బుద్ధి కలిగిస్తాడు. ఇంట్లో వాళ్ళకి కూడా మనతో ప్రేమగా చూసుకోవాలనే బుద్ధి కలిగిస్తాడు. న్యాయ నిర్ణేతడండి దేవుడు ఎప్పుడు ఏం చేయాల, యా టైంకి ఎవరిని ఏం చేయాలనేది దేవునికి బాగా తెలుసు. దేవుడు బుద్ధివంతుడు, మనుషులు కాదు. దేవుడు చాలా తెలివైనడు. ఎవరికి ఏం చేయాలా, ఇప్పుడు ఏం చేయాలనేది దేవునికి తెలిసి ఉంటుంది. అందుకే మనము ఓట్లు అడిగేటప్పుడు ఎవరైనా కానీ రాజకీయ వ్యక్తులు ఓట్లు అడిగినప్పుడు నేను ఇది చేస్తాను అన్నప్పుడు తప్పకుండా చేసి తీరాలండి. చేసేలేదు అని చెప్పినప్పుడు చేయకూడదు. చేసేలేదు అని చెప్పి కూడా చేయొచ్చు, అది ధర్మం. చేస్తాను అని చెప్పి చేయకుండా పోవడం అన్యాయం అంటే అది. పేద ప్రజలు నమ్మి ఉంటారు కదా, వాళ్ళు గొంతు కోసినట్టేనండి. నిజంగానే వాళ్ళు హృదయగాథ మనకి, వాళ్ళ ఏడుపులు హృదయగాథ మనకి అంతరాత్మనికి రకంగా వాళ్ళ వేదన అనేది మన హృదయం తాకుతుందండి. అది తూట్లు మనం అనుకుంటాం. వాళ్ళ అంతరాత్మ, వాళ్ళ వేదన అర్థనాదాలు మన ఫ్యామిలీని అంతా సర్వనాశనం చేస్తుందండి ఎప్పుడన్నా కానీ. అందుకే మనము పేదవాళ్ళకి మనం మాట తీసుకున్నప్పుడు అది నెరవేరాలండి. నెరవేర్చి మనము మళ్ళా 5 yearsకి మనం ధైర్యంగా ఓట్లు అడగకపోవాలి. కానీ మనం లేనిపోనివన్నీ చెప్పి అబద్ధాలు చెప్పి గెలిపించుకొని మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మనం ఎలా అడుగుతామండి ఓట్లు వాళ్ళని చెప్పండి. చాలా తెలివైన వాళ్ళండి. ఇప్పుడు చాలా తెలివిగా ఉండరు జనాలు. న్యాయం చేసి అడగన తప్పలేదు, న్యాయం చేయకుండా అడగడం తప్పండి. ఎవరైనా కానీ న్యాయం చేసి దాని పదంతలు చేసి అడగన తప్పలేదు. ఎందుకంటే